గచ్చిబౌలి అంజయ్యనగర్ భవన నిర్మాణ కూలిక ఘటనలో బిల్డర్ సాదిక్ను అరెస్ట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంలో దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సయ్యద్ రాయదుర్గం పిఎస్ నుంచి అందిస్తారు. సయ్యద్, చెప్పండి, పూర్తిగా అంజయ్యనగర్కి సంబంధించినటువంటి బిల్డింగ్ కూలిన ఘటనలో అటు సయ్యద్ని అరెస్ట్ చేసినట్టుగా, సాదిక్ను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపైన మరిన్ని అప్డేట్స్ ఏంటి? సయ్యద్, చెప్పండి, అంజయ్యనగర్లో 7 అంతస్తుల ఘటన ఏదైతే కూలిన ఘటన ఉందో దానిపైన అటు పూర్తిగా బిల్డింగ్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఏంటి? లేకుంటే అతన్ని అరెస్ట్ చేశారా అన్న విషయం అయితే ప్రస్తుతం అయితే గోప్యంగా ఉంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా పోలీసు అధికారులు అయితే ఇప్పటి వరకు అయితే అరెస్ట్ ఇక్కడైతే చేయలేదు అని అంటున్నారు. మరియు ఎస్హెచ్ఓ గారు కూడా ఉస్మానియా మార్చరీకి వెళ్లారని మాకు సమాచారం ఉంది. ఏదైతే ఈ సాదిక్ సార్ అనేది బిల్డరు, అతని యొక్క నేర సామ్రాజ్యం, అతని యొక్క నేర చాలా భారీగా ఉందని మనకు అందుతున్న సమాచారం ఇక్కడ నుండి. సో ఇతను ఇంతకు ముందు కూడా ఇలాంటి బిల్డింగ్స్ ఏదైతే G+1 మరియు G+2 పర్మిషన్స్ తీసుకొని ఇతను 5 అంతస్తులు 7 అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్ నుండి మొదలైన తన ప్రయాణము ఇలా బిల్డర్ గా మారి ఇలా నేర సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడైతే అక్కడ ఉన్న జనాలైతే అంటున్న పరిస్థితి మేము చూస్తున్నాము. అన్ని ఇప్పుడు ఏదైతే బిల్డింగ్ కూలిపోయిందో ఆ బిల్డింగ్ కూడా కేవలం 35 గజాలు మాత్రమే. సరే, పక్కన ఉన్న ఇంకా 15 గజాలు కూడా ఆక్రమించి, అది నాలాను కూడా ఆక్రమించి బిల్డింగ్ కట్టాడు. మార్నింగ్ ఏదైతే అధికారులు రెస్క్యూ టీము రెస్క్యూ చేస్తుండగా 2 పిల్లర్స్ నాలాలో కూడా 5 అడుగుల లోతులో ఉన్నట్లు రెస్క్యూ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి మేము చూసాము. మరియు సాదిక్ ఖాన్ అనే ఈ బిల్డరు ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి బిల్డింగ్స్ కట్టాడో ప్రతి దానిపైన అధికారులు దృష్టి పెట్టి అన్నిటిపైన ఫోకస్ పెట్టారు. మరియు ఏదైతే టౌన్ ప్లానింగ్ అధికారి ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఆయన్ని కూడా సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఇమీడియట్ గా నోటీసులు కూడా అతనిపై జారీ చేశారు. సో ఇంకా ఈ సాదిక్ ఖాన్ మరి ఇతనికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి ఇమ్మీడియట్ గా ఇప్పటికే పోలీసులు అయితే రంగంలోకి దిగారు. వాళ్ళని అరెస్ట్ చేసి ఇమ్మీడియట్ గా విచారించాలి. ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి బిల్డింగ్స్ కట్టారు, ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి ఆ బిల్డింగ్స్ యొక్క పర్మిషన్స్ ఏంటివి, ఏ పర్మిషన్స్ తీసుకొచ్చి ఎన్ని నంబర్స్ అక్కడ కట్టారు అనేది కూడా పూర్తిగా పోలీసు అధికారులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. థ్యాంక్ యూ సయ్యద్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని